ముందే వచ్చిన వానకు వరద ఎక్కువ అన్నట్లు నైరుతి రుతుపవనాలు దుమ్ము రేపుతున్నాయి. రోడ్లు పగిలే రోహిణి కార్తె ముందే వచ్చిన రుతుపవనాలు ముంబైని ముంచెత్తేస్తున్నాయి. అసలే అరేబియా తీరాన ఉండే ముంబై ఆపే తొలకరి. ఇక చెప్పేదేముంది, మహానగరం మునిగింది. ఆర్థిక రాజధానిలో కుండపోతగా వాన పడుతుంది. శనివారమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 16 ఏళ్లలో అత్యంత త్వరగా వచ్చాయి. ఇవి క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 సమయానికి బృహన్ ముంబై కార్పొరేషన్ BMCలోని చాలా ప్రదేశాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. సాధారణంగా 4-5 సెంటీమీటర్ల వర్షం ఆగకుండా కురిస్తేనే నగరాలు అతలాకుతలం అవుతాయి. ఇక ముంబై మహానగరం గురించి చెప్పేదేముంది, తాజాగా దక్షిణ ముంబై తీవ్ర ప్రభావానికి గురైంది. దీంతో థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలకు అతి భారీ వర్షాల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. వాస్తవానికి మహారాష్ట్రలో 10 రోజుల ముందుగానే నైరుతి ప్రభావం మొదలైంది. రుతుపవనాలు ఏటా జూన్ 5 నుంచి ప్రారంభమవుతాయి. 1990 తర్వాత, అంటే 35 ఏళ్ల తర్వాత సీజన్ కంటే చాలా ముందుగా ముంబైలో వర్షాలు పడుతున్నాయి. దేశంలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించే కేరళలోనూ వర్షాలు కుమ్మేస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక ఉత్తరాదిన ఉన్న దేశ రాజధాని ఢిల్లీని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షం పడడంతో అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.